ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 1 స్కామ్లో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అలాగే ఐపీఎస్ సీతారామాంజనేయులు అడ్డంగా బుక్ అయ్యారా? గ్రూప్ 1 స్కామ్లో చంద్రబాబు గారి డిమాండ్ మేరకు ఆ ఇద్దరిపై వేటు పడబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా తిరునగర్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. జోష్నా గారు నమస్తే. నమస్తే అండి. జోష్నా గారు, ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినటువంటి గ్రూప్ 1 అవకతవకల స్కామ్లో గౌతమ్ సవాంగ్ గారు అలాగే సీతారామాంజనేయ గారు అడ్డంగా బుక్ అయ్యారని, ఇప్పుడు చంద్రబాబు గారి డిమాండ్ మేరకు వాళ్ళిద్దరి మీద వేటు పడబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా చంద్రబాబు గారు డిమాండ్ మేరకు వాళ్ళిద్దరిపై వేటు పడబోతోందా అంటే ఏం చెప్తారు? తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అయితే అనుభవించాలి కదండి. ఇప్పుడు అండ్ ఇక్కడ ఏదో ఒకళ్ళకో ఇద్దరికో నష్టం కాదు, అది కొన్ని వేల మంది యువత యొక్క భవితతోటి ఆడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ. ఇక్కడ ఏదో గౌతమ్ సవాంగ్ గారు సీతారామాంజనేయులు గారు అని నేను మాట్లాడట్లేదు. ఎవరైనా సరే అలాంటి స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్స్ అ స్కామ్ బయటపడింది, కోర్టు కూడా దాని గురించి చెప్పింది. మేము ఎందుకంటే రద్దు చేసింది. ఎందుకనంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాకు తెలిసి 2018లో అనుకుంటా నోటిఫికేషన్ ఇచ్చాం, ప్రిలిమ్స్ కూడా అప్పుడే కండక్ట్ చేసాం. ఏదైనా సరే ఒక ఎగ్జామ్కి సంబంధించి అంటే ఇది చాలా సింపుల్ విషయం అండి. ఎలా మిస్ అయ్యారో నాకు తెలియదు. బికాస్ గౌతమ్ సవాంగ్ గారు ఒక డీజీపీగా పనిచేశారు అండ్ ఈజ్ అ వెరీ లర్న్డ్ ఇండివిజువల్ యాక్చువల్గా మాట్లాడితే. మరి ఆయన కానీ ఒక సీతారామాంజనేయులు గారు కానీ ఎలా మిస్ అయ్యారో ఈ చిన్నపాటి లాజిక్ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ మనం కండక్ట్ చేయాలంటే, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ జేఈ మెయిన్స్ ఉందనుకో, జేఈ ట్రిపుల్ ఉందనుకోండి, ఇదేమవుతుంది, మనము ప్రిలిమ్స్ ఎలా చేస్తాము, మెయిన్స్ ఎలా చేస్తాము అనేది మనం ప్రిలిమ్స్కి ముందర ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో మనం చెప్పేస్తాం. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ చేంజెస్ టు బి మేడ్ ఆర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ లెట్స్ అజ్యూమ్ ఎంటర్ అంటే కొంత మన సబ్జెక్ట్ని డిలీట్ చేయడము, సబ్జెక్ట్ని యాడ్ ఆన్ చేయడము, ఇవన్నీ ఏది ఉన్నా సరే మొదటి ఎగ్జామ్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ కండక్ట్ చేయడానికన్నా ముందరే ఓవరాల్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే సిలబస్ కి సంబంధించి కానీ ఏదైనా చెప్తాం. ఏ ఎగ్జామ్ అయినా అంతే ఉండాలి. అంటే మనం విధి విధానాల్ని మార్చడానికి ఉండదు. ఒకసారి మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది కదా, నా ఇష్టారీతిని నేను చేస్తానడానికి ఉండదు. సో దెర్ ఈస్ అ ప్రాసెస్. రేపు పొద్దున్న ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ఈ సంవత్సరం మనం మళ్ళీ ప్రిలిమ్స్ ఇద్దామని అనుకున్నాం అనుకోండి. సో మనం మెయిన్స్ ఎలా కండక్ట్ చేస్తాం అంటే డిజిటలైజ్డ్ గా చేస్తామా, మాన్యువలే చేస్తామా, ఎలా చేస్తాం అనేటువంటిది బిఫోర్ గోయింగ్ ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ వి అనౌన్స్. అంటే ప్రిలిమ్స్ ఈ రకంగా అంటే ఈ పద్ధతిలో ప్రిలిమ్స్ ఉంటాయి, దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్, మెయిన్స్ ఈ పద్ధతిలో ఉంటాయి, దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేటువంటిది మనం చెప్తాం. అంటే అది మనం ఇన్ ద సెన్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, బికాస్ దెర్ ఈస్ అ సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఎందుకంటే అభ్యర్థులు దాని ప్రకారంగానే ప్రిపేర్ అవుతారు. అవును, అభ్యర్థులు దాని ప్రకారంగానే ప్రిపేర్ అవుతారు. మీరు సడన్ గా అర్ధరాత్రి పూట నాకు ఎలా అయితే గుర్తొచ్చి సడన్ గా నిద్రలోంచి లేచిన తర్వాత నాకు ఒక రాజధాని వద్దు, నాకు 3 రాజధానులు కావాలి అని చెప్పి నాకు జ్ఞానోదయం అయిందని చెప్పుకుంటాడు కదా, అలా కాదు కదా, అలా ఉండదు. ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందర దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మనం గమనించుకొని వెళ్తాం. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ హియర్, ఈవెన్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇవ్వడానికన్నా ముందు కూడా డిజిటలైజేషన్కి వెళ్దామా అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు నిజంగా కూడా ఆ రోజున మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ వయబుల్ నౌ అనేటువంటి ఒక మాట వచ్చింది. వి సెడ్ నో ఫర్ డిజిటలైజేషన్ దెన్ బికాస్ ఆ టైంలో దట్ వాజ్ నాట్ వయబుల్. సో ఇవాళ మీరు దాన్ని చేంజ్ చేస్తాను అని అన్నారు వీళ్ళు మెయిన్స్ కండక్ట్ చేసినప్పుడు. చేసేసారు అంతే. ప్యాటర్న్ చేంజ్ చేస్తారు, విధి విధానాల్ని చేంజ్ చేస్తారు. ఎందుకు చేంజ్ చేశారు? ఎవరికి సమాధానం చెప్పరు. వాళ్ళు చేస్తారు, గౌతమ్ సవాంగ్ గారు చేశారు, వాళ్ళు చేస్తారు. చేసేసిన తర్వాత వాళ్ళేమో డిజిటలైజేషన్ లో భాగంగానే ఈ ప్రక్రియను ఎంచుకున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేయడం ద్వారా అంటే వైసీపీకి అనుగుణంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేందుకే ఈ డిజిటలైజేషన్ చేశారు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటున్నాను నేను, ఎందుకు అంటున్నానంటే నేను అదే చెప్తున్నానండి. ఒక ప్యాటర్న్ మనం చేంజ్ చేయాలి అంటే ఓవరాల్ నోటిఫికేషన్ కన్నా ముందరే చేంజ్ చేయాలి. మిడ్ ఆఫ్ ద నోటిఫికేషన్ లో వి కెనాట్ డూ ఇట్. ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత నేను ప్యాటర్న్ చేంజ్ చేస్తా అనడానికి ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు దే మైట్ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రిపరేషన్. వీళ్ళు ప్రిలిమ్స్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారు? 2018లో క్వాలిఫై అయ్యారు లెట్స్ అజ్యూమ్. సో అప్పటి నుంచి 2-3 ఏళ్ల పాటు వాళ్ళు అలానే ప్రిపేర్ అవుతూ వచ్చారు కదా. వీళ్ళు ఎలా చేంజ్ చేస్తారు? సో అంతమందికి అన్యాయం జరగదా అక్కడ?
ఒక పద్ధతి ఉంటుంది కదా, అవును. అది లేదు. సరే, మూల్యాంకనం 3 సార్లు ఎందుకు చేశారు? ఎందుకు చేశారు మూల్యాంకనం 3 సార్లు? ఎందుకు? రీజన్ ఏంటి? వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి. మరి నేను అదే చెప్తున్నాను, సింపుల్ కదా. మీరు ఆ డిపార్ట్మెంట్ లో లేరు, మీరు ఒక జర్నలిస్ట్, మిమ్మల్ని అడిగితే కూడా మీరు సింపుల్ గా అవును కదండి వాళ్ళకి అనుగుణంగా చేసుకుంటున్నారు కదండి అంటున్నారు. సో ఏ సాధారణ పౌరుడికి అని అర్థం కదా ఇది. ఆ రోజున ఏం జరిగింది అంటే, ఇలా జరిగినప్పుడు అభ్యర్థులందరూ కూడా తెలుగుదేశం పార్టీని అప్రోచ్ అయ్యారు. నారా లోకేష్ గారితో మాట్లాడారు. సార్ ఇలా ఉంది అంటే మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పారు. సో వీ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ బిహైండ్ దట్. అంటే ఏ రకంగా అసలు విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా చేంజ్ చేశారు, అక్కడ ఎంత కుంభకోణం చేశారు. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, 150 కోట్ల కుంభకోణం. అది మామూలు కాదు, 1 కాదు 2 కాదు. అంటే గ్రూప్ 1 మెయిన్స్ స్కామ్ లో కేవలం 150 కోట్ల కుంభకోణం జరిగిందంటారు. టేక్ మీ ఆన్ కెమెరా ఆన్ వెన్ ఐ సే దిస్. 150 crore స్కామ్. అది మామూలు కాదు. ఓకే, ఎవరి జేబుల్లోకి పోయాయి? ఎగ్జాక్ట్లీ ఎవరి జేబుల్లోకి పోతాయి చెప్పండి? ఎవరి చేతుల్లో ఉంది ప్రభుత్వం? ఎవరి మనుషులకు అక్కడ మీరు గమనించండి. టేక్ ది హిస్టరీ ఆఫ్ ఆల్ ది 3, నాకు తెలిసి 340 మంది ఏమో సెలెక్ట్ అయ్యారు. అందరి హిస్టరీ తీసుకోండి. ఇప్పుడు కోర్టు కూడా ఉత్తి పుణ్యానికి ఏది కూడా రద్దు చేయదు కదండి. కోర్టు కూడా దాంట్లో చాలా మతలబ్ ఏమంటారు అని అంటే ఒక ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ అన్ని చూసుకుంటుంది కదా కోర్టు కూడా. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్ని రోజుల పాటు అంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారా లేదా? ఆడుకున్నారా? అవును. వాళ్ళ భవితవ్యాన్ని వాళ్ళ అంధకారంలోకి నెట్టేశారా? 2018 నుంచి మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము బాగుపడతాం అని అనుకొని ప్రిపేర్ అయినటువంటి పిల్లలందరి జీవితాలతోటి ఇవాళ రోజున ఆడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, అది డబ్బుల కోసమా? అరే రోజుకు మీరు కోట్లు దండుకుంటున్నారు. ల్యాండ్లో, శాండ్లో, లిక్కర్లో. సరిపోవట్లేదా మీకు? ఇంత అవినీత, ప్రతి దాంట్లోనూ అవినీతేనా? అసలు నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాన్షియస్ అనేటువంటిది, మనస్సాక్షి అనేటువంటిది లేదేమో అనిపిస్తుంది నాకు. ఏదైనా సరే మనం అంటే మరీ అవినీతి చేయడానికి, దుర్మార్గం చేయడానికి కూడా ఎంతో కొంత ఒక లిమిట్ ఉంటుందేమో. మరీ అధ్వానంగా, మరీ ఒక రకంగా చిల్లర రాజకీయం అంటారు దీన్ని. మీరు యు ఆర్ ఈవెన్ ప్లేయింగ్ విత్ ద లైవ్స్ ఆఫ్ యంగ్ జనరేషన్. ఎంత రాంగ్ అండి అది. ఇవాళ ఇంత జరిగినా సరే నైతికత మర్చిపోయారు. ఎవరు రెస్పాన్సిబుల్? అసలు చంద్రబాబు నాయుడు గారు కోరడం కాదండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఇమ్మీడియట్గా దీన్ని దే షుడ్ బి సస్పెండెడ్. ఇమీడియట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ దే షుడ్ బి సస్పెండెడ్. చంద్రబాబు నాయుడు గారు కోరడం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన కోరడం ఏంటి అంటున్నాను. అధికారంలో నువ్వు ఉన్నావు కదా, నీకు తెలియదు ఆ మాత్రం కూడా? వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ డ్యూటీని చేయలేదన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయలేవా నువ్వు? అంటే ఇప్పుడు సీఎం ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తారు కానీ వాళ్ళ సొంత పెత్తనాలు అయితే చేయరు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉందంటారా? దేర్ యు గాట్ ది ఆన్సర్ అంటున్నా. సో అయిపోయింది కదా. ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగింది, ఎవరి కోసం ఇది జరిగింది, ఎవరి మనుషులకి మేలు చేయడానికి ఇది జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది కదా. లేకపోతే నేను అదే అంటున్నా, ఒకవేళ కనుక ఇందులో సీఎం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషుల ఇన్వాల్వ్మెంట్, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చేస్తాయి కదా. ఎందుకు రాలేదు? అండ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కోరారు అని అంటే, అవును మరి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళని వదిలేయమంటారా? అసలు స్కామ్ జరగలేదని వాళ్ళు బుక్కాయిస్తున్నారు కదండి. కోర్టు చెప్పింది ఏంటి మరి? కోర్టు చెప్పింది కదా. అంటే వీళ్ళకి ఇంకోట్లండి, వీళ్ళకి 4.5 సంవత్సరాలుగా కోర్టు మొట్టికాయలు తినడం అలవాటైపోయి కోర్టు ఏం చెప్పినా వీళ్ళ చెవుల్లోకి ఎక్కట్లా. ఓకే, ఇంకో 2 నెలలు ఉన్నాయి కదా మాకు, ఇంకో 2 నెలలు ఉంది కదా వాళ్ళకి. ఆ 2 నెలల్లో, నెలన్నర 2 నెలల్లో మాకేమీ వినపడినట్టు, మాకేమీ కనపడినట్టు మేము అలా కూర్చుంటాం అంతే. మమ్మల్ని ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక అహంకారంలో ఉన్నారు వాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ఏదైతే ఒక వ్యాలిడ్ డిమాండ్ అంటాను నేను. ఎందుకంటే మా అధినేత ఒకటే మాట అన్నారు ఆ రోజున. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అని అంటే, ఆ పిల్లలందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ తలుపు తట్టినప్పుడు నారా లోకేష్ గారు పర్సనల్గా ఈ కేసుని తీసుకున్నారు. ఇందులో ఇంతమంది జీవితాలతోటి ప్రభుత్వం ఆడుకుంది, చాలా తప్పిది అని చెప్పి పర్సనల్గా దీనికి సంబంధించినటువంటి ఏమంటారంటే ప్రూఫ్స్కి సంబంధించినటువంటి వర్క్ చేయడం కావచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్. అలాంటి జరిగినటువంటి సందర్భంలో ఇవాల్టి రోజున అందులో తప్పు జరిగింది అని బయటపడ్డప్పుడు ఆ సంబంధిత అధికారుల మీద వేటు వేయమని అడగడం భావ్యం కదా. వేటు వేయాల్సినటువంటి పరిస్థితి కూడా, అది కూడా కరెక్టే కదా. అవును. ఒకవేళ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ లో అవకతవకలు జరిగి ఉంటే
జరిగాయి. ఓకే, జరిగుంటే ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ పరిస్థితి ఈ రద్దుతో వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు కోర్టుకి ఎక్కే అవకాశం ఉందంటారా? ద పాయింట్ హియర్ ఇస్ దేర్ ఇస్ అ క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు మనం కనుక చూస్తే తెలంగాణలో కూడా మొన్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఒక స్కామ్ బయటపడింది. కానీ నాకు తెలిసి ఈ స్కామ్ ఇంకా దానికన్నా పెద్ద స్కామ్. టీఎస్పీఎస్సీ స్కామ్ కన్నా కూడా ఇది చాలా పెద్ద స్కామ్. ఓకే, సో వాళ్ళు కోర్టు మెట్లను ఎక్కుతారా అంటే దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ రిజార్ట్. కానీ నేను ఏమంటున్నా అంటే ఇంతమంది జీవితాలతోటి ఆడుకోవడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది అంటే లాడ్ ఆఫ్ ఇది జరుగుండొచ్చు దాని వెనక. ఎందుకు విచారణ చేయకుండా అయితే కోర్టు కూడా ఇవ్వదు కదా. అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా. 2-3 పాయింట్లు నేనే చెప్పాను ఇక్కడ, నేనేం లాయర్ని కాదు, అయినా నేను చెప్పాను కదా. మూల్యాంకనం 3 సార్లు ఎందుకు చేశారండి? విధి విధానాలను ఎట్లా మారుస్తారండి? ఎవరి కోసం మారుస్తారండి? అయిపోయింది కదా. వాటికి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు కదా. మీరు తప్పు చేశారు కాబట్టి మీ దగ్గర నుంచి సమాధానం లేదు కదా. ఎందుకంటే ఇదేం మన ఇంట్లో ఇది కాదు కదా, మన ఇష్టారీతిని మార్చుకుని కూర్చోడానికి. వాళ్ళకి ఎలా అలవాటు అయిపోయిందంటే, ఇప్పుడు ఈవెన్ రాజధానుల విషయం కూడా అదే కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళు అని కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు అపహాస్యం చేసి 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రాన్ని ఉంచారా లేదా? సో వాళ్ళకి అసలు ఆ థాట్ ప్రాసెస్ ఉండదండి. మనం ఒక ప్రభుత్వంలా పనిచేయాలి, మనకు ఒక ఆన్సరబిలిటీ ఉంటుంది, అంటే జవాబుదారీతనం ఉంటుంది, ఇదేమీ ఉండదు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కావచ్చు, అది లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రతిదాన్ని నేను ఎలా నా స్వలాభం కోసం వాడుకోవాలి, ఎలా నేను అధికారంలో ఉండాలంతే. ఎంతసేపు అదే ఆలోచన, అదే ధోరణి తప్పించి ఇంకేమీ లేదు.